ఇవాళ పొద్దునైతే ఇంట్లో ఉండండి. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదైనా కర్రలకెళ్దామనేసి నేనైతే కర్రలకైతే వచ్చాను గానీ ఎండ అయితే సదర తీర్చేస్తుంది. ఎంత ఎండ కాస్తుందో ఫ్రంట్ కెమెరాలో పెడుతుంటే మొహం కూడా మాడిపోయినట్టుంది. చూసారా ఏ విధంగా లైటింగ్ అయితే తగులుతుందో. ఎండ అయితే మామూలుగా లేదు. ఇంత ఎండ కాస్తుంది కాబట్టి వర్షం అయితే గట్టిగా పడేలానే ఉంది. గత వారం రోజుల నుంచి మా సైడ్ అయితే ఫుల్లుగా వర్షాలైతే పడిపోతుంది. ఎలినా ఏదో ఏర్పడిందన్నారు కానీ మా సైడ్ అయితే పిచ్చ కొట్టుడు కొడుతుంది వర్షాలు. అండ్ అలానే మధ్యాహ్నం అప్పుడు పనులకెళ్ళే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. నేను మీకెందుకు జాగ్రత్తలు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ తొలకరి వర్షాలను అయితే మీకు తెలిసిందే కదా! తొలకరి వర్షాలప్పుడైతే పిడుగులు గాని, అలానే గాలి వర్షాలు గాని, వడగళ్ళు గాని చాలా ఎక్కువగా పడిపోతుంటాయి. అలానే చెట్ల దగ్గరైతే మెయిన్‌గా ఉండకండి. పిడుగులైతే చాలా భయంకరంగా పడిపోతున్నాయి. అండ్ వారం రోజుల నుంచి మా పరిస్థితి కూడా అలానే ఉంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పిడుగులు పడిపోతున్నది. ఆవులకి, పశువులకి ఎల్లుండనైతే చాలా భయమేస్తుంది. మధ్యాహ్నం అప్పుడు వర్షం పడితే మళ్ళీ ఇంటి దగ్గర తెచ్చేసి పశువులు సాయంత్రం తగ్గాక మళ్ళీ ఇప్పుకుంటున్నాను నేను కూడా ఆవులు. అందుకనే నేననేది మీకనేది జాగ్రత్తలు చెప్తున్నాను. అండ్ అలానే ఈ వీడియో అయితే మనము నల్లజిడి పిక్కల పళ్ళైతే తిప్పుకున్నాం కదా! దాంట్లోనైతే వీడియో అనేది మిస్ అయింది. అదే పండుని, పిక్కని ఏ విధంగా వేరు చేయాలనేది మీకు నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను. అలానే నేననేది కాల్చి తినడం కాబట్టి ఈ బంతినైతే నేను తయారు చేసుకోవడానికి నేనైతే ఒక కర్ర పుల్లయితే విరుచుకున్నాను. ఈ కర్ర పుల్ల దగ్గరైతే బంతిలా మొత్తం కుట్టేసుకుంటాను ఈ పళ్ళనేది నల్లజిడి పళ్ళు. ఆ విధంగా అయితే చేసుకొని నేననేది కాల్చుకొని తింటాను. కొన్నైతే విడివిడిగానే ఉంటాయిలే. కొన్ని పళ్ళనైతే బంతిలోని, కొన్ని పళ్ళైతే విడివిడిగా కాల్చుకోవాలి. ఎందుకంటే ఆ విధంగానే ఉంటేనే కొన్ని ప్లేన్‌లు అదే నేను ఈ బంతిలా తయారు చేస్తున్న ఈ ప్లేన్ అయితే ఫెయిల్ అయినా గానీ విడివిడిగా పళ్ళైనా అట్‌లీస్ట్ తినొచ్చు కదా! సరేలే నేనైతే కుట్టడం స్టార్ట్ చేస్తున్నా. ఈ పుల్లలోనైతే ఈ పళ్ళనేది తీసుకొని ఈ విధంగా బంతిలా కుట్టేసుకొని దాని తర్వాత మంట పెట్టుకొని ఇక్కడైతే నేనైతే ఈ విధంగా ఎప్పుడైనా కుట్టుకొని మీరైతే తిన్నట్లయితే కింద కామెంట్ చేయండి. నేనైతే ఇవాళ అయితే ట్రై చేయబోతున్నాను. ఆల్రెడీ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. ఇదనేది మిగిలిపోయింది. ఈ పార్ట్ అనేది ఏంటి బ్రో ఇక్కడ నల్లజిడి పళ్ళే వచ్చిందంటే ఇందాకలే చెప్పాను కదా! ఈ వీడియో అనేది నేను అక్కడ ఎడిటింగ్‌లోనే మిస్ అయింది. అంటే నేను అన్నీ ఎడిటింగ్‌లోనే పెట్టేనేమనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే ఆ వీడియోలో చూస్తే అనమాట ఇది లేదు. అందుకని పండుని, పిక్కని ఏ విధంగా వేరు చేయాలనేది మాత్రం మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో కొన్ని సార్లు అయితే తప్పులైతే జరుగుతూ ఉంటది. ఏంటి బ్రో మళ్ళీ కాఫీ పళ్ళు వీడియో వచ్చిందనుకుంటున్నారా? ఇదైతే నేను లాస్ట్‌లో నేరిన పళ్ళు. సో వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.